శాంతి, సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించువారు అని. ప్రతి మానవునికి ఆయన శాంతిని అనుగ్రహించువారండి. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు బహు కన్నీళ్లు విడుచుచు ఒక స్త్రీ వచ్చి ఉన్నది. ఆమె ఎందుకు అంతలాగా కన్నీళ్లు విడుచుచున్నది అనగా, ఆమె హృదయంలో శాంతి లేదండి, నెమ్మది లేదు. అలాగునే ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని దేవుని గ్రంథం అంటుంది. నిజమేనండి. ఎవరి జీవితంలో అయితే పాపము ఏలుబడి చేస్తున్నదో వారి జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వారి జీవితం కన్నీళ్లుమయమేనండి. ఇటువంటి స్థితిలో ఆ స్త్రీ, ఈ పాపంలో నేను జీవిస్తే నేను చనిపోయిన తర్వాత ఏమోగుదును, నా జీవితం ఏమైపోవును, ఈ శరీరము క్షయమైనది, నేను దేవుణ్ణి చేరుకోవాలి, దీని తర్వాతనే ఆమె ఆత్మను గురించి ఆమె ఎంతో దుఃఖముతో ఉన్నదండి. యేసుక్రీస్తు వారి గురించి ఆమె విని ఉన్నది. ఆయన శాంతిని అనుగ్రహించువాడని, ఆయన పరలోక రాజ్యాన్ని ఆయన యొద్దకు వచ్చిన వారికి ఇచ్చేవాడని ఆమె గ్రహించి ఆమె ఆయన పాదముల తట్టు కన్నీళ్లు విడుచుచు దుఃఖిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆమె పశ్చాత్తాపమును ఆమెను చూచి, అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇక ఏ పాపమును నీవు చేయకుమని ఆమెను పంపించేసి ఉన్నారండి. యేసుక్రీస్తు వారు ఆమెకు శాంతిని, సమాధానమును అనుగ్రహించి ఉన్నారు. ఆనాటి నుండి ఆమె సంతోషముతో జీవించసాగి ఉన్నది. ఈనాడు మీరు సర్వలోకమును సంపాదించుకుని చివరికి ప్రాణము పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి అని దేవుని గ్రంథం అంటుంది. మీరు ఈ రోజున మీరు ఎన్నెన్నో సంపాదించుకుని ఉండవచ్చు, మీరు అందము కలిగిన వారై ఉండవచ్చు, మీరు ఆత్మలో శాంతి ఉన్నదా అని దేవుని గ్రంథము ప్రశ్నిస్తూ ఉన్నదండి. మరి శాంతి పొందుకోవాలంటే దేవుని గ్రంథం అంటుంది, యేసుక్రీస్తు వారు మనందరికీ శాంతిని అనుగ్రహించినట్లుగా తన దైవ మహిమను విడిచిపెట్టి మనందరి కొరకు లేఖనాల ప్రకారంగా మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి గొప్ప శాంతిని మనకి అనుగ్రహించినారు. ఎందరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం మూలముగా మన పాపములు క్షమింపబడి రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడి సదాకాలము దేవునితో ఉంటున్నామండి. లోకమిచ్చు శాంతి కాదండి ఇది, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా వచ్చు శాంతి. ఈ శాంతి మీరు పొందుకోవాలని మీ అందరికీ మార్గం తెలియపరుస్తున్నాం. మరొకటి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని దేవుని గ్రంథం అంటుంది. గనుక మీరు విశ్రాంతి పొందుకోవాలి.